పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. దాచేపల్లి మండలం గామలపాడులో ఇవాళ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఫోటోలు లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాత్రికి రాత్రే ఎమ్మెల్యే ఆహ్వాన ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఎమ్మెల్యే కాసు వర్గీయులు పోలీసుల స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సొంత గ్రామం కావడంతో రగడ జరిగే అవకాశాలు ఉండడంతో గామలపాడులో ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ మీరు వెళ్ళిపోండి, మీరు వెళ్ళండి సార్. మీరు అనవసరం ఇక్కడ ఎందుకు ఇక్కడ రండి, వస్తాం. మేము ప్రోటోకాల్ మాకు చెప్పాలి కదా, చెప్పండి ఎట్లా వస్తారు. ఏముందండి, పోలీస్ బందోబస్తు పెట్టబోతా. ఇంతకుముందు పంచలేదా చెప్పు, లేకపోతే ఇంతకుముందు జరగలేదు సమావేశాలు. రైట్. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డి వర్సెస్ ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి వర్గీయుల మధ్య ఫ్లెక్సీ వార్ నెలకొంది. దాచేపల్లి మండలం గామాలపాడులో ఇవాళ వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఎమ్మెల్యే కాసు మహేశ్వర్ రెడ్డికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఆ ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఫోటోలు లేకపోవడంతో ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే ఎమ్మెల్యే ఆహ్వాన ఫ్లెక్సీలను తొలగించారు. దీంతో ఎమ్మెల్యే కాసు వర్గీయులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి సొంత గ్రామం కావడంతో రగడ జరిగే అవకాశాలు ఉండడంతో గామలపాడులో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో వివరించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, శంకరి, పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీగా మరొకసారి వైసీపీ వర్గ విభేదాలు రోడ్లు పడ్డాయి. అయితే అక్కడున్న స్థానిక ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డికి ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తికి గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తుంది. కోల్డ్ వార్ తారా స్థాయికి చేరి ఆయన జంగా కృష్ణమూర్తి చివరికి పార్టీని వేడాలనే ఆలోచన వచ్చే స్థాయికి కూడా వచ్చింది. ఇటీవలే యాదవ సామాజిక వర్గంతో కూడా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి కాసు మహేష్ రెడ్డి తనకు జరుగుతున్న అవమానాలను కూడా అతను ఏకరువు పెట్టిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు తాజాగా ఈ రోజు దాచేపల్లి మండలం తంగిడ గ్రామం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి గామాలపాడు గ్రామం ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి స్వగ్రామం. ఆ గ్రామంలో ఈ రోజు సాయంత్రం వైఎస్ఆర్ ఆసరా పంపిణీ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో అతనికి స్వాగత తోరణాలు ఏర్పాటు చేస్తూ స్థానిక వైసీపీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే తన స్వగ్రామంలో జరిగే కార్యక్రమంలో కనీసం ఎమ్మెల్సీగా ఉన్న మండలి విప్పుగా ఉన్న కనుక తన ఫోటో లేదు, కనీసం తనకి ఆహ్వానం కూడా లేకపోవడంపై కూడా ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఆయన వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసి గత రాత్రి వైసీపీ శ్రేణులు కట్టిన ఫ్లెక్సీలు మొత్తం కూడా తొలగించి పీకి పడేశారు. అయితే దీనిపై కూడా ఎమ్మెల్యే వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేసి ఆ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికి చేరుకున్నారు. ఈ రోజు సాయంత్రం 5-6 గంటల సమయంలో ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గామాలపాడు గ్రామానికి ఆసరా పంపిణీ కార్యక్రమానికి రాబోతున్నారు. అయితే జంగా కృష్ణమూర్తి కూడా ఇందాక కొద్దిసేపటి క్రితం గ్రామంలోకి వచ్చి అధికారులు పోలీసులు తీరుపై కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి అయితే ఉంది. తన స్వగ్రామం, తాను ఎమ్మెల్సీని, మండలి విప్పుని ప్రోటోకాల్ ఉన్న నేపథ్యంలో కనీసం తన సొంత గ్రామంలో జరిగే కార్యక్రమానికి కూడా ఆహ్వానం లేకుండా కార్యక్రమం నిర్వహిస్తారంటూ కూడా అక్కడున్న అధికారులు మా పోలీసులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కనీసం ఆ గ్రామ సర్పంచ్ గా ఉన్న జంగా కృష్ణమూర్తి కొడుకు ఆ గ్రామానికి గ్రామ సర్పంచ్ కూడా ఆహ్వానం సమాచారం లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సాయంత్రం అసలు ఎవడు గ్రామంలోకి వస్తాడో, ఎవరి కార్యక్రమం చేస్తాడో చూస్తారంటూ కూడా జంగా కృష్ణమూర్తి హెచ్చరించి అక్కడే గ్రామంలోనే టెస్ట్ వేసి ఉన్నారు. మరి సాయంత్రం ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గ్రామంలోకి వస్తే జంగా కృష్ణమూర్తి ఎవడొస్తాడో చూస్తా అని హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఏం జరుగుతుందంటూ కూడా వైసీపీ వర్గాలతో పాటు అక్కడున్న గురజాల నియోజకవర్గ ప్రజల్లో కూడా ఒక రకమైన ఉత్కంఠ ఆసక్తి అయితే నెలకొంది. శంకరి, రైట్. థ్యాంక్ యూ సాంబశివరావు.